హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మనము ఒక కమ్మనైన పప్పు రెసిపీని చూద్దామండి. హెల్తీగా ఉండాలి అంటే ప్రతిరోజు మనం డైట్లో ఆకుకూరల్ని చేర్చుకోవాలి. ఈరోజు మనము బచ్చలాకుతో కమ్మగా పప్పు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం పదండి. కుక్కర్ పెట్టేసుకొని 1 కప్పు కందిపప్పును వేస్తున్నాను. కందిపప్పుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కందిపప్పును నానబెట్టాల్సిన అవసరమే లేదండి. కందిపప్పుని ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నేను ఇక్కడ సగం పచ్చిమిర్చి, సగం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీరు కావాలంటే పూర్తిగా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవచ్చు. ఒక 5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుందాం. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా పచ్చిమిర్చిని కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ వేసేసుకోవచ్చు. ఒక 2 పెద్ద టమాటోల్ని, బాగా పండిన టమాటోల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి, అదే కప్పుకి 1 కప్పు శుభ్రంగా కడిగేసిన బచ్చలాకుని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. బచ్చలాకు పులుపు ఉండదు కాబట్టి తప్పనిసరిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. 1 నిమ్మకాయ అంత చింతపండుని శుభ్రంగా కడిగేసి వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం. ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు బచ్చల కూరని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ వేసేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. 4 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి, కందిపప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకొని పప్పు గుత్తితో పప్పును మెత్తగా మెదిపేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా మెదిపేసుకొని ఇప్పుడు పప్పుకి పోపును కూడా పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసానండి. మీరు ఆయిల్కు బదులుగా నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసేసుకొని ఒక 2-3 ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకోవాలి. ఈ పప్పు ధాన్యాలన్నీ బాగా వేగిపోయిన తర్వాత 1 ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. 1 వెల్లుల్లి గడ్డని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసానండి. మీరు కొద్దిగా అలా కచ్చా పచ్చాగా దంచేసి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. కొత్తిమీరని మీరు కావాలంటే పప్పు ఉడికించుకునేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు. చూడండి, పోపు అంతా ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మెదిపి పెట్టుకున్న పప్పును వేసేసుకుందాం. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీరను వేసేసుకొని కలిపేసుకున్నామంటే వావ్, కమ్మనైన హెల్దీ అయిన బచ్చలి కూర పప్పు మనకు రెడీ అయిపోతుంది. రైస్లో పప్పు వేసేసుకొని వడియాలు అప్పడాలతో తిన్నామంటే టేస్ట్ మామూలుగా ఉండదండి. ఇక రాగి సంగటికి అయితే చెప్పనవసరం లేదనుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. చపాతీ, రోటీ, పుల్కా, దోశ ఇలా టిఫిన్స్ కూడా ఈ కమ్మనైన పప్పు రెసిపీని వేసేసుకొని తినేయచ్చు. చూశారు కదండి, బచ్చల కూర పప్పుని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఫ్యామిలీలో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.